హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మజేదార్ కహానియా. ఈరోజు కథ టీచర్ ప్రశ్న బాల ఆలోచన. బాల అనే అమ్మాయి 4వ తరగతి చదువుతోంది. ఎప్పటిలాగే ఆ రోజు కూడా సాయంత్రం స్కూల్ నుంచి వచ్చి బ్యాగ్ హాల్లో పెట్టేసింది. కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి వాళ్ళ తాతయ్య పక్కన కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంది. అది గమనించిన తాతయ్య, ఏంటమ్మా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని అడిగారు. ఈ రోజు స్కూల్లో మా సైన్స్ టీచర్ ఉమ్మడి కుటుంబం గురించి చెప్పారు. అలాంటి కుటుంబంలో ఉండే వాళ్ళలో ఎవరు గొప్పవారు ఆలోచించి రేపటి క్లాస్ లో చెప్పాలి అన్నారు. దాని గురించి ఆలోచిస్తున్నాను. మనది కూడా ఉమ్మడి కుటుంబమే కదా తాతయ్య, మరి ఎవరు గొప్పవారో మీరు చెప్పండి అని అడిగింది బాల. నీకు ప్రతిరోజు రాత్రి ఎంచక్క నీతి కథలు చెబుతాను కదా, కాబట్టి నేనే గొప్ప అని నవ్వుతూ బదులిచ్చారు తాతయ్య. అక్కడే ఉండి మాటలు వింటున్న వాళ్ళ నాయనమ్మ చిన్నారిని పిలిచి, అప్పుడప్పుడు నీకు కావలసిన వంటలన్నీ చేసి పెడతాను, గుడికి కూడా తీసుకెళ్తాను, అందుకని నేనే గొప్ప అని మెల్లగా చెప్పింది. అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన బాలా వాళ్ళ నాన్న విషయమంతా విని, చిన్న తల్లి, నేను రోజు సాయంత్రం పార్కు తీసుకెళ్తాను, కావలసినవన్నీ కొని పెడతాను కదా, కాబట్టి నేనే గొప్ప అన్నారు తనని దగ్గరికి తీసుకుంటూ. వాళ్ళందరి మాటలు వింటూనే బాలా వాళ్ళమ్మ అప్పుడే తన కోసం పాలు తీసుకొచ్చి ఇచ్చింది. అప్పుడు ఆ చిన్నారి, అమ్మా నువ్వు చెప్పు, అసలు ఉమ్మడి కుటుంబంలో ఎవరు గొప్ప అని చిన్నగా అడిగింది. ప్రతిరోజు నీకోసం వాళ్ళ విలువైన సమయాన్ని కేటాయిస్తూ నిన్ను బాగా చూసుకునే వాళ్ళంతా గొప్పవాళ్లే. కుటుంబంలో ఒకరిని ఎక్కువగా మరొకరిని తక్కువగా అస్సలు చూడకూడదు, అందరూ సమానమే అని చెప్పింది. బాల అమ్మ ఇచ్చిన పాలు తాగేసి టీచర్ చెప్పిన విషయం గురించే మళ్ళీ ఆలోచించడం మొదలు పెట్టింది. కాసేపటికి తనకు చక్కటి ఆలోచన వచ్చింది. ఒకసారి పాఠం చెప్పేటప్పుడు సార్ చెప్పారు, గొప్పవాళ్ళు ఎప్పుడూ తామే గొప్పవాళ్ళమని చెప్పుకోరని కూడా అన్నారు. అందుకే నాకు అందరికంటే అమ్మే గొప్పదని అనిపించింది. ఇప్పుడు ఆ చిన్నారి ఆయన కేసి చూస్తూ ఆ విషయం తాతయ్యకు చెప్పగానే తాతయ్య కూడా నిజమే, అమ్మే అందరికంటే చాలా గొప్పది అని అన్నారు. బాల వెంటనే మురిపంగా వెళ్లి వాళ్ళ అమ్మను హత్తుకుంది. మరుసటి రోజు తరగతికి వెళ్ళగానే బాల ఉమ్మడి కుటుంబంలో అందరూ గొప్పవారే అని వాళ్ళమ్మ చెప్పిన విషయాన్ని వివరించింది. అమ్మ అందరికంటే ఇంకా గొప్పదని చెప్పింది. దాంతో టీచర్ తో పాటుగా క్లాస్ లో ఉన్న పిల్లలంతా చప్పట్లు కొట్టారు. విన్నారు కదండి కథ మొత్తం. కుటుంబంలో ఎవరికి వారే గొప్పవారమని చెప్పుకున్నారు, కానీ అమ్మ మాత్రం అలా చెప్పలేదు. కుటుంబంలో అందరూ గొప్పవారే అని చెప్పారు. ఎప్పుడైతే తమను తాము తగ్గించుకొని ఎదుటివారిని గొప్పవారు చేస్తారో వారే గొప్పవారు. కాబట్టి అమ్మ కూడా గొప్పదని నేను అనుకుంటున్నా. మీరు కూడా నాతో ఏకీభవిస్తే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త కథల కోసం బెల్ ఐకాన్ నొక్కండి. నోటిఫికేషన్స్ రూపంలో మీకు అందుతాయి.